ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. లాస్ట్ సండే మేము భీమవరంలోని ఫ్రైడోకి వచ్చేసాము. ఇది జేపీ రోడ్ లో సోనో విజన్ ఉంటది కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటది ఫ్రైడో రెస్టారెంట్. ఇక్కడంతా కూడా కాంటినెంటల్, మెక్సికన్, చైనీస్ ఫుడ్ ఉంటది. రెగ్యులర్ గా ఎప్పుడు తినే రైస్ ఐటమ్ కాకుండా, బిర్యానీలు ఇలాంటి ప్లేసెస్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దాము అని చెప్పి, ఇక్కడైతే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా అని చెప్పి మా బ్యాచ్ తో కలిసి నేను ఫ్రైడోకి అయితే వచ్చేసాను. మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే అనుకున్నాము, అస్సలు రైస్ ఐటమ్ అనేదే తీసుకోకూడదు, వేరే ఏమన్నా కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి అనుకుని వచ్చాము. ఇక్కడ అంబియన్స్ అయితే బాగానే ఉంది. చిన్న పిల్లలకి కాంప్లిమెంటరీ కింద చాక్లెట్స్ ఇచ్చారు. టేబుల్ మీద ఉన్న మెనూని అయితే ఒక 4-5 సార్లు ముందుకి వెనక్కి మొత్తం అంతా చూసాం గానీ ఏది తీసుకోవాలా అస్సలు అర్థం కాలేదు. మొత్తానికి అటు ఇటు తిప్పి కొన్ని మాకు నచ్చినవి అయితే ఆర్డర్ చేసాము. అది చికెన్ ది చూసారు కదా, దాని పేరు అయితే నాకు గుర్తులేదు కానీ ఆ చికెన్ ఐటమ్ ఒకటి. అండ్ నాకు బాగా నచ్చింది ఈ ప్రాన్ పాప్కార్న్, చాలా బాగుంది. ప్రాన్ పాప్కార్న్ మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. అండ్ ఇంకా పిజ్జా ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే ఇవి వాళ్ళు సర్వ్ చేసేస్తారు కదా, ఇవి కంప్లీట్ అయ్యేలోపు అవి వస్తాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే వీటిని సర్వ్ చేసేస్తున్నారు. మేము ఎవరెవరం వెళ్ళామంటే మా సునీతక్క వాళ్ళ అమ్మాయి స్వీటీ, ఆ చిన్న పాప ఉంది కదా మా సునీతక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పాప భవిష్య, అండ్ నేను, మా అమ్మాయి, మా చిన్నాంటి వాళ్ళ మనవరాలు దాత్రి. తను హాలిడేస్ కి పాల్కొల్ నుంచి వచ్చింది అనమాట. సో ఇంకా మేము అందరం కలిసి వెళ్ళాము. వీటితో పాటు కొన్ని వెజ్జీస్ ఇస్తారు కదా, క్యాబేజ్ స్లైసెస్, క్యారెట్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివి కలిపి ఇస్తారు కదా, వాటితో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా వాటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతా ఉంటాయి అనమాట. మీలో ఎంతమంది అలా తింటారో కామెంట్ చేయండి. నాకైతే వాటితో పాటు తినడం చాలా ఇష్టం, నార్మల్ గా కంటే కూడా. అలా ఎవరైనా తినని వాళ్ళైతే ఈసారి అలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ గా అయితే నేను కూడా క్యాబేజ్ అలాంటివి తిన్ను, కానీ అవి పచ్చిగా ఉన్నా సరే ఆ గ్రేవీతో పాటు టేస్ట్ చేస్తే వాటి టేస్ట్ బాగుంటది అనమాట. ఈసారి మీరు కూడా ఖచ్చితంగా అలా ట్రై చేసి చూడండి, ఎవరైనా అలా తినని వాళ్ళు ఉంటే. ఇక్కడ మేము చెప్పిన ఆర్డర్ లో ఆ చికెన్ స్టార్టర్ ఏదో చెప్పాం కదా, అది తినడం అయిపోయింది. ప్రాన్ పాప్కార్న్ అయిపోయింది. అండ్ పిజ్జా కూడా తింటున్నాము. పిజ్జా టేస్ట్ కూడా పర్వాలేదు, బానే ఉంది. నెక్స్ట్ మొజిటోస్ ఉంటాయి కదా, అవి అన్ని ఒకటే కాకుండా 5 మెంబర్స్ ఉన్నాం కదా, 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ చెప్పాము. అందరివి కూడా కొంచెం కొంచెం ఒకరిదొకరు టేస్ట్ చేసుకున్నాము. అందులో ది బెస్ట్ ఏంటి అని అంటే పైనాపిల్ మొజిటో అండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే మిగిలినవి బాగలేదు అని కాదు, అవి కూడా బాగున్నాయి, కాకపోతే వాటి అన్ని ఫ్లేవర్స్ లో కంటే ఈ పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇదైతే ఫిష్ టాకో అంట, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని అది ఆర్డర్ చేసాము. పాపడ్ మధ్యలో ఫిష్ స్టఫ్ అన్నమాట. సూపర్ అన్నట్టుగా ఏం లేదు కానీ బానే ఉందని చెప్పింది. నెక్స్ట్ ఫైనల్ ఐటమ్ వచ్చేసి ఫిష్ ఫింగర్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటి టేస్ట్ కూడా అసలు చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంతో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ రోజు మా డిన్నర్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా అస్సలు కడుపు నిండలేదు, మళ్ళీ ఆకలేసేసింది. బిల్ మాత్రం చాలానే వచ్చింది. ఎంతైనా రైస్ ఐటమ్ తిన్న దారి వేరు కదా, అదే మనకు కడుపు నిండుతుంది. ఇలాంటివి ఎన్ని తిన్నా కడుపు నిండవు, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ గా టేస్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఓకే. ఇదేనండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.